తులసిరెడ్డి గారు, డీలిమిటేషన్కి వెళ్లే ముందు ఇందాక చర్చ మీద మీరు ఏమైనా చెప్పాలా? ఎందుకంటే మొదట మీరు మాట్లాడాక వాళ్ళు ఇద్దరు మాట్లాడారు కదా. యూ హ్యావ్ ఎనీ కామెంట్? ఏముంది ఇంకా ఏం చెప్పాల్సింది చెప్పేసాం కదా. ఓకే. సో డీలిమిటేషన్ విషయంలో కూడా దాదాపు అంటే తాజాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్న నాలుగిట్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎలాగూ డీలిమిటేషన్ చేసేస్తారు ఇంకా, బట్ ఎలా చెయ్యాలి అనే విధానం గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు సిడబ్ల్యూసీ తీర్మానంలో చాలా స్పష్టంగా 543 సీట్లు ఉన్న దాంట్లోనే 33% రిజర్వేషన్ ఇవ్వాలి, దానికే కట్టుబడి ఉండాలి, ఆల్రెడీ చేసిన తమిళనాడు అసెంబ్లీ తీర్మానానికి సిడబ్ల్యూసీ కట్టుబడి ఉంది అని. సో మళ్ళీ ఇది ఒక పెద్ద అంశంగా రాబోతోంది. సరే, మొన్న పెట్టాల్సిన బిల్లు పెట్టలేదు, బహుశా మళ్ళీ ఒక పార్లమెంట్ సమావేశాలు పెట్టడానికి కేంద్రం రెడీ అవుతోంది, కావాల్సిన బలం కూడా ఒక రకంగా సమకూర్చుకుంటోంది. ఒక రకంగా దీన్ని మీరు యూటర్న్ తీసుకున్నారనుకోవాలా, లేకపోతే ఎలా సమర్థించుకుంటారు? మొదటి నుండి కూడా ఇక్కడ రెండు మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్స్, రెండవది వచ్చేసి పునర్విభజన. పునర్విభజనలో మళ్ళా సంఖ్య అండ్ సరిహద్దులు, పునర్విభజనలో కూడా రెండు ఉంటాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్స్ కు మొదటి నుండి కూడా 1/3 చేయమని చెప్పేసి చెప్తున్నాము. ఆల్రెడీ మన చేసినటువంటి బిల్లు కూడా పూర్తి ఏకగ్రీవంగా సపోర్ట్ ఇచ్చాము. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇక్కడ డీలిమిటేషన్ సంబంధించి మొదటి నుండి కూడా ఇదే స్టాండ్. ఇందిరాగాంధీ గారు తీసుకున్న స్టాండే, వాజ్పేయి గారు తీసుకున్న స్టాండే మళ్ళీ తీసుకోండి ఇంకోసం 25 years. కాబట్టి ఎందుకంటే నా అభిప్రాయం కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కానీ నా అభిప్రాయం కూడా, నేను రాజ్యసభ సభ్యునిగా చేశాను కదా, ఆడ రాజ్యసభలో తక్కువ సంఖ్య, ఆడ కూడా అందరికీ అవకాశాలు రావు. అలాంటిది లోక్సభలో 543లో నాకు తెలిసి 50% ఆఫ్ ద లోక్సభ సభ్యులకు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడే అవకాశాలు రావు. అక్కడ ఎందుకంటే ఆ పార్టీ సిస్టమ్ అట్టు ఉంటుంది, మాట్లాడే అవకాశం ఇచ్చేది పార్టీ ఫ్లోర్ లీడర్ ఇస్తాడు, ఆ ఫ్లోర్ లీడర్ అతనే తీసుకుంటాడు, మిగతా వాళ్ళకి అవకాశాలు రావు. కాబట్టి ఎంతమంది ఉన్నారనేది పెద్ద సమస్య కదా యాక్చువల్ గా. అంటే ఇక్కడ ఇంకొక చిన్న అంశం తులసిరెడ్డి గారు, నా సందేహం ఏంటంటే ఓన్లీ పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం కోసమేనా, లేకపోతే క్షేత్రస్థాయిలో ఎన్ని లక్షల మందికి ఎంతమంది ఎంపీలు రిప్రజెంట్ చేస్తున్నారనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా? ఎందుకంటే మనం మోర్ దాన్ 1.4 బిలియన్ కదా మన దేశంలో ఇప్పుడు జనాభా. మరి అదే అయితే కన్నా ప్రధానమంత్రి ఎంతమందిని చేయాలి? మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఒక ప్రధానమంత్రి, ఇప్పుడు 147 కోట్లకు ఒక ప్రధానమంత్రి, మరి 3-4 ప్రధానమంత్రులు చేయాలి. ఆ ప్రకారం అయితే అదే లోక్సభ సభ్యుల సంఖ్య పెంచాలని తీసుకుంటే ప్రధానమంత్రుల సంఖ్య కూడా పెంచాలట్టయితే. కాబట్టి అది మన ఇంగ్లాండ్కి ఏమో 4-5 కోట్లకు ఒక ప్రధానమంత్రి, ఇక్కడ 147 కోట్లకు ఒక ప్రధానమంత్రి. కాబట్టి అది ఏమి ఈక్వేషన్స్? కాబట్టి ఆ విధంగా అనుకుంటే పార్లమెంట్ డిఫరెంట్ లాజిక్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి మీరు ఈ లాజిక్ తో వస్తారని. వెదర్ ఇట్ ఇస్ వాలిడ్ ఆర్ నాట్, బట్ దట్స్ ఎ డిఫరెంట్ లాజిక్. నో అసలు అది అక్కడ అనవసరం పందెల దొడ్డి అయిపోతుంది అప్పుని చేసి, అనవసరం ఖర్చు రైలు మీద అప్పుని చేసి. ఆ విధంగా అనుకుంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, లోకల్ బాడీస్ ఉన్నాయి, ఈ రోజు వచ్చేసి ఒక 200 మందికో 300 ఒక వార్డు మెంబర్ ఉన్నాడు, సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఇలా ప్రజాప్రతినిధులే. ఓటేసేది వచ్చేసి ఒక ఎంపీకే కాదు వేసేది, ఒక వార్డు మెంబర్కు ఒక గ్రామీణ ఓటర్ వచ్చేసి 6 ఓట్లు వేస్తాడు. వార్డు మెంబర్కు, సర్పంచ్కు, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎమ్మెల్యేకు, ఎంపీకి. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇల్లే కాదు, కింద చాలా మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళందరూ ప్రజాప్రతినిధులే. అంటే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ చర్చకు సంబంధించి అసెంబ్లీకి, పార్లమెంట్కి పోయి చర్చ కోసం అక్కడ చర్చించడానికి అవకాశం లేనప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో చర్చ ఏం జరిగింది? ఇప్పుడే ఏం జరగలేదు, ఇంకా రాను ఇంకా తగ్గిపోతా ఉంది. కాబట్టి సంఖ్య పోయి ఏం చేయాలి వచ్చేసి, ఇంకా రేపు కుస్తీ దానికి పనికి వస్తారు అంతే. ఇప్పుడు వచ్చేసి ఏదో అరుచుకుంటున్నారు, ఇంకా రాబో రోజులు ఎక్కువైపోతే అనేక దేశాల్లో చూస్తున్న పార్లమెంట్లు పశ్చిమ సభలను కాబట్టి అనవసరం నాకు తెలిసి సంఖ్య పెంచడం అనేది అంత శుద్ధ వేస్ట్. దాని వచ్చేసి చర్చలు ఫలప్రదంగా చూసుకోవాలి. కానీ ఆ విధంగా అంటే ప్రధానమంత్రులు 3-4 సంఖ్య పెంచడం గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ మీరు ఇంతకుముందు తీసుకున్న విధానం లేదా ఎన్డీ బ్లాక్లో చాలా పార్టీలు తీసుకున్న విధానం ఏంటంటే 50% అయితే ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఓకే కాదు, మళ్ళీ జనగణన చేయాలి, అందులో కులగణన చేయాలి, ఆ తర్వాత పెంచాలి. బట్ ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఏదైతే యాక్ట్ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఈ వర్షం చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు మొత్తం మార్చుకుంటున్నారు మీరు? క్లారిటీగా తమలో కూడా వచ్చేసి ఎలిమిటేషన్ బిల్లు టోటల్ గా వ్యతిరేకించడం జరిగింది, ఫెయిల్ అయిపోయింది కదా. అక్కడ వాళ్ళకే క్లారిటీ లేదు, అది జనాభా ప్రకారంగా 2011 జనాభా ప్రకారంగా పెంచాలనా, లేకుంటే వచ్చేసి ప్రతి రాష్ట్రానికి 50% పెంచాలని చెప్పేసి ముందు బీజేపీ వాళ్ళకే క్లారిటీ లేదు, మన బిల్లులోనే పెట్టలేదు, అందువల్లనే పోయింది. కానీ ఇప్పుడు మరింత కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా, గతంలో
వాజ్పేయి గారు తీసుకున్న డెసిషన్, ఇందిరాగాంధీ గారు తీసుకున్న డెసిషన్ ఇంకోసారి తీసుకోమని చెప్తున్నారు అంతే. సో ఇప్పుడు మీరు కొత్తగా ఆపగలం deviate అనుకుంటున్నారా ఏం లేదు. డీలిమిటేషన్ ని? ఆ? ఆపగలము అనుకుంటున్నారా మీరు డీలిమిటేషన్ ని? ఎస్పీ డిఎంకే సపోర్ట్ లేకుండా ఇది పాస్ అయ్యే క్వశ్చనే లేదు. ఆ రెండు సపోర్ట్ ఇస్తేనే, ఒకటి ఇచ్చినా గానీ కాదు. ఎస్పీ డిఎంకే వాళ్ళిద్దరు వచ్చేసి పూర్తిగా సపోర్ట్ చేసే తప్ప బిల్లు పాస్ కాదు. ఓకే, ఒకరిచ్చినా గానీ కాదు. ఈవెన్ వచ్చేసి ఈ రీసెంట్ గా జరిగిన నేపథ్యము శివసేన నుండి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి కానీ, తృణమూల్ కాంగ్రెస్ నుండి వీళ్ళందరూ పోయినాక కూడా ఇంకా 40 దాకా షార్టేజ్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ డిఎంకే టోటల్ గా వచ్చేసి వాళ్ళు సపోర్ట్ చేసే తప్ప ఇప్పుడు కూడా పాస్ కాదు. రవికిరణ్ గారు, డీలిమిటేషన్ మీద తీర్మానం 33%, 500